మూవీ స్టార్టింగ్‌లో ఒక హాస్పిటల్ చూపిస్తారు. అక్కడ ఒక పాప పుడుతుంది. ఆ పాప పుట్టిందని తెలిసినప్పుడు ఆమె తండ్రి హ్యారీ చాలా అప్సెట్ అవుతాడు. ఆపై హాస్పిటల్‌లో పాప పుట్టినందుకు అయ్యే ఖర్చుల గురించి తెలిసినప్పుడు అతనికి మరింత కోపమొస్తుంది. ఎందుకంటే అతను చాలా పిసినారి. హ్యారీ అతని భార్య జీనియా తమ కూతుర్ని కారు ట్రంక్‌లో పడేస్తారు. ఏదో పనికిరాని వస్తువును పడేసినట్లు వీళ్ళిద్దరూ ఎంత మోసగాళ్లంటే వాళ్ళ నీచమైన పనులన్నీ చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఆ పాప కారులోనే తిరుగుతూ ఇంటికి చేరుకుంటుంది. కానీ హ్యారీ, జీనియా ఆమెను కారులోనే మర్చిపోతారు. తమ కూతురు ప్రత్యేకమైన శక్తులతో జన్మించిందని వాళ్ళకి అస్సలు ఐడియా ఉండదు. వాళ్ళామెకు మటిల్డా అని పేరు పెడతారు. అయితే అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే మటిల్డా కొన్ని రోజుల్లోనే తన పేరును రాయడం నేర్చుకుంటుంది. హ్యారీ, జీనియా ప్రతి క్షణం మటిల్డాను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఆమెకు సరైన పెంపకం ఇవ్వరు. మటిల్డా కేవలం 2 సంవత్సరాల వయసులోనే తన వయసుకు మించిన విషయాలను స్వయంగా నేర్చుకుంటుంది. ఆమె అంత చిన్న వయసులోనే తనని తాను చూసుకుంటుంది. ప్రతిరోజు ఉదయం ఆమె అన్నయ్య మైకేల్ బడికి వెళ్తాడు. హ్యారీ మోసాలు చేయడానికి తన కార్లను అమ్మడానికి వెళ్తాడు. కాగా జీనియా తన స్నేహితులతో కలిసి జూదం ఆడడానికి వెళ్తుంది. మటిల్డా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కానీ మటిల్డా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తనకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటుంది. ఆమెకు 4 సంవత్సరాలు వచ్చేసరికి అప్పటికే ఇంట్లో ఉన్న మ్యాగజైన్‌లన్నీ చదువుంటుంది. అయినప్పటికీ ఆమె ఇంకా బడిలో కూడా చేరుండదు. ఒకరోజు మటిల్డా తన తండ్రి దగ్గరికి వెళ్లి ఒక పుస్తకం అడుగుతుంది. కానీ హ్యారీ ఖరాఖండిగా తిరస్కరిస్తాడు. ఇంట్లో టీవీ ఉన్నప్పుడు పుస్తకం ఎందుకని అంటాడు. సరిగ్గా అదే క్షణంలో మటిల్డా తన కుటుంబం తనకు పూర్తిగా భిన్నంగా ఉందని గ్రహిస్తుంది. తనకు ఏదైనా కావాలంటే తానే స్వయంగా సంపాదించుకోవాలని అర్థం చేసుకుంటుంది. మరుసటి రోజు అందరూ ఇంట్లో నుంచి వెళ్లిపోగానే మటిల్డా ఫోన్ డైరెక్టరీ నుంచి లైబ్రరీ అడ్రస్ వెతుక్కుంటుంది. ఏదోలాగా కష్టపడి స్వయంగా లైబ్రరీకి చేరుకుంటుంది. అక్కడ ఆమెకు లైబ్రేరియన్ మిసెస్ ఫెల్ప్స్ ఆమెకు పిల్లల పుస్తకాలు ఇవ్వాలనుకుంటుంది. కానీ మటిల్డా తాను ఏం చదవాలనుకుంటున్నానో తనకు తెలుసని చెప్తుంది. ఆమె తల్లి జూదమాడ్డానికి వెళ్ళినప్పుడల్లా మటిల్డా రోజు ఇంటి నుంచి బయలుదేరి లైబ్రరీకి వెళ్తుంది. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటుంది. మటిల్డా అంత చిన్న వయసులోనే చాలా వేగంగా పుస్తకాలు చదివి పూర్తి చేస్తుందని మిసెస్ ఫెల్ప్స్ గమనిస్తుంది. అందుకే ఆమె మటిల్డాకు లైబ్రరీ కార్డును ఆఫర్ చేస్తుంది. తద్వారా ఆమె పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లవచ్చు. రోజు లైబ్రరీకి రావాల్సిన పనుండదు. మటిల్డా సంతోషంగా ఆ కార్డును తీసుకుంటుంది. ఎన్నో పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి చదవడం మొదలు పెడుతుంది. ఇదే విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. మటిల్డాకు 6 ఏళ్ల 6 నెలల వయసు వస్తుంది. కానీ ఆమె రోజు పుస్తకాలు చదువుతుందని ఆమె తల్లిదండ్రులకు ఇప్పటికీ తెలీదు. తన వయసు పిల్లలు తమ తల్లిదండ్రులతో ఆడుకోవడం చూసినప్పుడు మటిల్డా చాలా బాధపడుతుంది. కానీ పుస్తకాలే ఆమె అసలు ప్రపంచం, ఆమె సంతోషం. ఒకరోజు హ్యారీ ఆమె గదికొస్తాడు. ఇన్ని పుస్తకాలు చూసి ఆశ్చర్యపోతాడు. 4 సంవత్సరాల పాప ఇన్ని పుస్తకాలు ఎలా చదవగలదని అతను అంటాడు. అప్పుడు మటిల్డా తాను 4 కాదు 6 ఏళ్లు 6 నెలల వయసు గల దాన్నని, ఇప్పుడు తాను బడిలో ఉండాల్సిందానని అతనికి చెప్తుంది. హ్యారీ ఆమె పుస్తకాన్ని లాక్కుని విసిరేస్తాడు. ఆమె వయసును నిర్ధారించుకోవడానికి జీనియా దగ్గరికి వెళ్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మటిల్డా ఇంకా కేవలం 4 సంవత్సరాల వయసులోనే ఉందని ఆమె తల్లి కూడా భావిస్తూ ఉంటుంది. ఇదంతా వాళ్ళ నిర్లక్ష్యం తాలూకు ఫలితమే. తాను బడికి వెళ్లాలని మటిల్డా వాళ్లతో చెప్తుంది. కానీ హ్యారీ ఖరాఖండిగా తిరస్కరిస్తాడు. మటిల్డా చాలా నిరాశపడుతుంది. ఆమె అన్నయ్య మైకేల్ ఆమెపై మార్ష్మాల్ విసురుతాడు. మటిల్డా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తాను పుస్తకాలు చదివే స్నేహితుల లాంటి స్నేహితులు తనకు కూడా ఉండాలని ఆమె మనసు కోరుకుంటుంది. సరిగ్గా అదే క్షణంలో మటిల్డా తనలో ఉన్న ఒక కొత్త సూపర్ న్యాచురల్ పవర్ ను కనుగొనబడుతుంది. ఒకరోజు హ్యారీ తన కార్లన్నీ అమ్మేసి చాలా సంతోషంగా ఇంటికొస్తాడు. అతను తన కొడుకు మైకేల్తో ఈ రోజు వచ్చిన మొత్తం లాభాలను లెక్కగట్టమని, ప్రతి కారు కొన్న అమ్మిన ధరలను చెప్పమని హ్యారీ తన కొడుకుతో అంటాడు. మైకేల్ సరిగ్గా రాయలేకపోతూ ఉంటాడు. అప్పుడే మటిల్డా క్షణాల్లో మనసులోని లెక్కలు వేసి మొత్తం లాభాన్ని టకటకా చెప్పేస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. సరిచూస్తే మటిల్డా చెప్పిన సమాధానం అచ్చం కరెక్ట్ అని తేలుతుంది. హ్యారీ ఆమె ఏదో చీటింగ్ చేసిందని భావిస్తాడు. అందుకే నాతో తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే నీకు శిక్ష ఇస్తానని మటిల్డాను బెదిరిస్తాడు. అప్పుడు శిక్ష అంటే ఏమిటో మటిల్డాకు అర్థమవుతుంది. ఇకపై తన తండ్రికి తానే తగిన శిక్ష ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు ఉదయం హ్యారీ జీనియాలు లేవకముందే మటిల్డా వాళ్ళ గదికెళ్తుంది. హ్యారీ హెయిర్ ఆయిల్ బాటిల్ ను ఖాళీ చేసి అందులో జీనియాకు చెందిన బ్లండ్ హెయిర్ డై ని పోస్తుంది. ఆ తర్వాత ఆ బాటిల్ ను యథాస్థానంలో పెట్టి సైలెంట్ గా గది నుంచి బయటకు వచ్చేస్తుంది. హ్యారీ రోజులాగే లేచి ఆ ఆయిల్ ను తన తలకు రాసుకుంటాడు. మైకేల్ తో ఈ రోజు నేను నా దుకాణానికి తీసుకెళ్తున్నానని చెప్తాడు. రేపు నువ్వే కదా నా బిజినెస్ చూసుకోవాలి
మారిపోవాలి అని అంటాడు. తన మొహం చూసి జనాలు కార్లు కొంటారని, అందుకే తాను తయారవడానికి ఇంత సమయం పడుతుందని హ్యారీ తన కొడుకు మైకేల్కు చెప్తాడు. కానీ అతను బాత్రూమ్ నుంచి బయటకొచ్చేసరికి అతని తల సరిగ్గా పసుపు రంగులోకి మారిపోయి ఉంటుంది. మటిల్డా తన నవ్వును అతి కష్టం మీద ఆపుకుంటుంది. కాగా మైకేల్, జీనియాలు అతని తల చూసి షాక్ అయిపోతారు. హ్యారీ కేకలు వేయడం మొదలు పెడతాడు. తన తలను క్యాప్తో కప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ రోజు హ్యారీ మటిల్డాను కూడా తన షోరూమ్ చూడటానికి తీసుకెళ్తాడు. హ్యారీ దొంగలించిన కార్ల విడిభాగాలను కూడా అమ్ముతూ ఉంటాడు. కాబట్టి సిఐడి కూడా అతనిపై కన్నేసి ఉంచుతుంది. షోరూమ్ కు చేరుకున్న హ్యారీ డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ ను ఒరిజినల్ అని నమ్మించి అధిక ధరలకు అమ్ముతానని సంతోషంగా చెప్తాడు. విరిగిన పార్ట్లను గ్లూతో అతుకుతుంటానని, అలా చేయడం వల్ల తనకు చాలా తక్కువ ఖర్చు అవుతుందని అంటాడు. అప్పుడు మటిల్డా అతన్ని చూసి ఇది కస్టమర్లని మోసం చేయడం కాదా అంటుంది. కానీ హ్యారీ బదిలిస్తూ నిజాయితీపరుడైన మనిషి ఎప్పటికీ ధనవంతుడు కాలేడని చెప్తాడు. కార్లు తక్కువ వాడినట్లుగా కనిపించడానికి, ఇంజిన్ హెల్దీగా ఉన్నట్లు చూపించడానికి అతను కార్ల మైలేజ్ మీటర్లను కూడా తగ్గిస్తాడు. ఎలా మోసం చేయాలో అతను తన కొడుక్కి అన్నీ నేర్పిస్తాడు. కానీ మటిల్డాకి ఇదంతా అస్సలు నడవదు. అప్పుడు హ్యారీ ఆమెను స్టూపిడ్ అని తిట్టి అవమానిస్తాడు. నీకంటే నేనే ఎక్కువ తెలివైన వాడిని అని అంటాడు. ఆ మాట విని మటిల్డా చాలా బాధపడుతుంది. అప్పుడు మటిల్డా హ్యారీపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. హ్యారీ క్యాప్ ను గ్లూతో అంటించేస్తుంది. అప్పుడే జీనియా వచ్చి అందరినీ లంచ్ కి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆమె జూదంలో మంచి మొత్తంలో డబ్బు గెలుచుకుని ఉంటుంది. రెస్టారెంట్లో జీనియా హ్యారీతో నీ క్యాప్ తీయమని చెప్తుంది. కానీ హ్యారీ దానిని తీయలేకపోతాడు. జీనియా గట్టిగా లాగినప్పుడు హ్యారీ నొప్పితో కేకలు వేస్తాడు. రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూడటం మొదలు పెడతారు. ఇదంతా చూసి మటిల్డా లోపల చాలా సంతోషపడుతుంది. పరిస్థితి ఎంత దిగజారిపోతుందంటే జీనియా కింద పడిపోయి పక్క వాళ్ళ టేబుల్ను కూడా పగలగొట్టేస్తుంది. దాంతో అందరి ముందు వాళ్ళ పరువు పోతుంది. ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత జీనియా ఎంతో కష్టపడి హ్యారీ క్యాప్ను కత్తిరించి తీస్తుంది. కానీ దాని కొన్ని ముక్కలు ఇప్పటికీ హ్యారీ తలకు అతుక్కునే ఉంటాయి. రాత్రి అందరూ టీవీ చూస్తూ ఉంటారు. హ్యారీ, మైకేల్ మటిల్డాతో లైట్లు ఆపేయమని చెప్తారు. మైకేల్ వెంటనే లైట్లు ఆపేస్తాడు. కానీ మటిల్డా పుస్తకం చదువుతూ ఉండటం వల్ల లైట్ ఆపేయదు. హ్యారీ కోపంగా లైట్ ఆఫ్ చేస్తాడు. ఆమె పుస్తకాలని లాక్కుని చింపేస్తాడు. బలవంతంగా టీవీ చూసేలా చేస్తాడు. మటిల్డా చాలా అప్సెట్ అవుతుంది. కోపంగా టీవీ వైపు చూడటం మొదలు పెడుతుంది. అకస్మాత్తుగా టీవీ పేలిపోతుంది. పూర్తిగా ముక్కలైపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇది ఎలా జరిగిందో ఎవ్వరికీ అర్థం కాదు. అసలు మటిల్డా తన హిడెన్ పవర్తోనే ఆ టీవీని పగలగొట్టుంటుంది. కొంతకాలం తర్వాత ఒక స్కూల్ ప్రిన్సిపల్ హ్యారీ షోరూమ్కి వస్తుంది. ఆమె పేరు ట్రెంచబుల్. ఆమె హ్యారీతో తన స్కూల్ డిసిప్లిన్ కు చాలా పేరుగాంచిందని చెప్తుంది. ఆమె స్కూల్లో ఏ అల్లరి పిల్లాడు సర్వైవ్ కాలేడని అంటుంది. హ్యారీ వెంటనే నా కూతురు మటిల్డాకు మీ స్కూల్ అవసరమని చెప్తాడు. ఆ తర్వాత ట్రెంచబుల్ డిస్కౌంట్ కార్ అమ్మేయడానికి హ్యారీ డీల్ కుదుర్చుకుంటాడు. అయితే మటిల్డాకు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలన్నదే ఆ డీల్లోని షరతు. ట్రెంచబుల్ ఆ డీల్ను ఒప్పుకుంటుంది. కారు కొనేస్తుంది. మటిల్డా స్కూల్కి వెళ్తుందని హ్యారీ చెప్పినప్పుడు మటిల్డా చాలా సంతోషపడుతుంది. ఎగ్జైట్మెంట్తో తన తండ్రిని హక్ చేసుకుంటుంది. కానీ తాను ఎంత ప్రమాదకరమైన స్కూల్కి వెళ్తున్నానో మటిల్డాకు అస్సలు తెలీదు. మరుసటి రోజు హ్యారీ మటిల్డాను స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్తాడు. కానీ మటిల్డా స్కూల్ను చూసి తీవ్రంగా షాక్ అవుతుంది. ఎందుకంటే స్కూల్ వాతావరణం తాను ఊహించినట్లుగా అస్సలుండదు. అయినప్పటికీ స్కూల్కి వెళ్లకుండా ఉండడం కంటే ఇక్కడికి రావడం మంచిదని ఆమె మనసులో అనుకుంటుంది. అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ ఎదురుగా వస్తుంది. ఆమెను చూస్తూనే స్కూల్ అంతా నిశ్శబ్దం కమ్ముకుంటుంది. పిల్లలందరూ ఆమెను చూసి భయపడిపోతారు. ఆమె చేతిలో ఎప్పుడూ ఒక బెత్తం ఉంటుంది. మటిల్డా కూడా భయపడి వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. అక్కడ ఆమెకు లావెండర్, హార్టెన్సియా పరిచయం అవుతారు. ప్రిన్సిపల్ నిజంగానే బెత్తంతో కొడతారా అని మటిల్డా వాళ్ళని అడుగుతుంది. ప్రిన్సిపల్ కొట్టడమే కాకుండా అంతకంటే భయంకరమైన శిక్షలు కూడా ఇస్తారని ఆ ఇద్దరు చెప్తారు. నిన్న ప్రిన్సిపల్ క్లాస్లో ఒక అబ్బాయి చూయింగం నములుతూ ఉండగా పట్టుకున్నారని, వెంటనే అతన్ని పైకి లేపి కిటికీలో నుంచి బయటికి విసిరేశారని చెప్తారు. ప్రిన్సిపల్ గతంలో ఒలింపిక్ గేమ్స్ ఆడేవారని, అందుకే ఆమె చాలా పవర్ఫుల్ అని మటిల్డాకు వివరిస్తారు. ఆమె ఇచ్చే అత్యంత ప్రమాదకరమైన శిక్ష చోకీ. అది ఒక చిన్న చీకటి గది. ఆ గది గోడలకు, తలుపులకు పెద్ద పెద్ద ములుకులు గుచ్చి ఉంటాయి. ఈ విషయం విని మటిల్డా మరింత భయపడిపోతుంది. అదే సమయంలో ప్రిన్సిపల్ పొడవాటి జుట్టు ఉన్న అమాండా అనే అమ్మాయిని చూస్తుంది. ఆమె వెంటనే ఆ అమ్మాయితో రేపటి నుంచి నీ హెయిర్ స్టైల్ మారిపోవాలి అని అంటుంది. అమాండా తిరస్కరించడంతో ప్రిన్సిపల్ ఆమె జుట్టు పట్టుకుని గాలిలో గిరగిరా తిప్పి దూరంగా గార్డెన్లో విసిరేస్తుంది. ఆ తర్వాత పిల్లలందరినీ వెంటనే క్లాసులకు వెళ్లమని చెప్తుంది. కానీ మటిల్డా క్లాస్ టీచర్ మిస్ హనీ ప్రిన్సిపల్ కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆమె చాలా మృదువైన మనసున్నది. పిల్లలందరినీ ఎంతో ప్రేమిస్తుంది. మిస్ హనీ మటిల్డాను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఏదైనా సమాధానం తెలిస్తే భయపడకుండా చెయ్యి పైకెత్తమని మటిల్డాతో చెప్తుంది. క్లాస్లో మిస్ హనీ పిల్లలను గణితం ప్రశ్నలు అడుగుతుంది. సులభమైన ప్రశ్నలకు అందరూ సమాధానం చెప్తారు.
కానీ ఆమె ఒక కష్టమైన ప్రశ్న అడిగినప్పుడు క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. అప్పుడే మటిల్డా వెంటనే సరైన సమాధానం చెప్పేస్తుంది. అది విని మిస్ హనీ ఆశ్చర్యపోతుంది. ఆమె స్వయంగా లెక్కించి చూస్తే మటిల్డా చెప్పిన సమాధానం 100కి 100 పాళ్ళు కరెక్ట్ అని తెలుస్తుంది. ఇదంతా నీకెలా వచ్చింది అని ఆమె మటిల్డాను ప్రశ్నిస్తుంది. తనకు మ్యాథ్స్ చేయడం, పుస్తకాలు చదవటం చాలా ఇష్టమని మటిల్డా చెప్తుంది. మటిల్డా మేధస్సును చూసి మిస్ హనీ ఎంతగానో ఇంప్రెస్ అవుతుంది. ఆమె వెంటనే ప్రిన్సిపల్ ఆఫీస్కు వెళ్లి మటిల్డా చాలా ఇంటెలిజెంట్ అని ఆమెను పెద్ద క్లాస్లో కూర్చోబెట్టాలని చెప్తుంది. కానీ ప్రిన్సిపల్ ఆ మాటను తప్పుగా అర్థం చేసుకుంటుంది. మటిల్డాను వదిలించుకోవడానికి మిస్ హనీ ఇలా చెప్తోందని ఆమె భావిస్తుంది. అందుకే ఒకవేళ నువ్వు మటిల్డాని కంట్రోల్ చేయలేకపోతే నేనే ఆమెను చోకీలో బంధిస్తానని అంటుంది. అలా చెప్పి ప్రిన్సిపల్ ఆమెను గది నుంచి బయటికి గెంటేస్తుంది. బడి ముగిసిన తర్వాత మటిల్డా ఇంటికొస్తుంది. ఆమె చాలా ఎక్సైటెడ్గా ఉంటూ తన తల్లికి స్కూల్ విశేషాలు చెప్తుంది. కానీ ఆమె తల్లి ఫోన్లో తన స్నేహితురాలితో మాట్లాడటంలో బిజీగా ఉండి మటిల్డాను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది. దాంతో మటిల్డా చాలా నిరాశపడుతుంది. రాత్రి అందరూ టీవీ చూస్తూ ఉండగా అకస్మాత్తుగా తలుపు తట్టే శబ్దం వినిపిస్తుంది. హ్యారీ తలుపు తీసి చూస్తే బయట మిస్ హనీ నిలబడి ఉంటుంది. మటిల్డా స్కూల్లో ఏదో అల్లరి చేసుంటుందని హ్యారీ భావిస్తాడు. అందుకే అతను మటిల్డాపై అరవడం మొదలు పెడతాడు. వెంటనే వెళ్లి గదిలో కూర్చోమని చెప్తాడు. ఆ తర్వాత హ్యారీ తలుపు ముయ్యబోతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి టీవీ చూడాల్సి ఉంటుంది. కానీ మిస్ హనీ అతన్ని వారించి నీ కూతురి కంటే టీవీని నీకు ఎక్కువ ముఖ్యమైతే నువ్వు మంచి తండ్రివి కావు అని అంటుంది. ఏదోలాగా హ్యారీ మనసు మార్చుకుని ఆమెను లోపలికి రావడానికి అనుమతిస్తాడు. ఆ తర్వాత మిస్ హనీ మటిల్డా తల్లిదండ్రులతో మీ అమ్మాయి చాలా జీనియస్ అని, ఆమెకు సరైన విద్య అందిస్తే కొన్ని సంవత్సరాల్లోనే ఆమె కాలేజీ స్థాయికి చేరుకోగలదని చెప్తుంది. కానీ మటిల్డా తల్లిదండ్రులకు చదువుల విలువ ఏమిటో అస్సలు తెలీదు. జీనియా మిస్ హనీని అవమానిస్తూ జీవితంలో అందం, స్టైల్ మాత్రమే చాలా ముఖ్యమైనవని అంటుంది. కాగా కాలేజీ నుంచి పట్టభద్రులైన వాళ్లంతా పనికిరాని ఉద్యోగాలు చేస్తారని హ్యారీ చెప్తాడు. దానికి మిస్ హనీ బదిలిస్తూ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళు చదువుకున్న డాక్టర్ దగ్గరికే వెళ్తారని, ఆ డాక్టర్ కూడా కాలేజీ చదివే కదా అవుతాడని అంటుంది. ఈ కుటుంబాన్ని ఒప్పించడం చాలా కష్టమని మిస్ హనీకి కొద్దిసేపట్లోనే అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏది అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. వెళ్లే ముందు ఆమె మటిల్డా కోసం ఒక పుస్తకాన్ని అక్కడే వదిలి వెళ్తుంది. మటిల్డా చాటుగా మిస్ హనీని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మటిల్డాకు తన స్కూల్ మిస్ హనీ ఇద్దరు చాలా ఇష్టంగా మారిపోతారు. మరుసటి రోజు ప్రిన్సిపల్ చాలా కోపంగా ఉంటుంది. ఆమె పిల్లలందరినీ హాల్లో సమావేశపరుస్తుంది. ఎందుకంటే ఆమె బ్రూస్ అనే అబ్బాయికి శిక్ష విధించబోతూ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే బ్రూస్ ప్రిన్సిపల్కు చెందిన చాక్లెట్ కేకును తినేసి ఉంటాడు. బ్రూస్కు విధించే శిక్ష ఏంటంటే అతను ఆ కేక్ మొత్తాన్ని పూర్తిగా తినాల్సి ఉంటుంది. ఆ కేక్లో ఏదో తేడా ఉందని పిల్లలందరూ భయపడుతూ ఉంటారు. కేక్ తినడానికి బ్రూస్ నిరాకరిస్తాడు. కానీ ప్రిన్సిపల్ అతన్ని కఠినంగా కేక్ తినమని ఆదేశిస్తుంది. దాంతో బ్రూస్ కూడా బలవంతంగా కేక్ తినడం మొదలు పెడతాడు. కానీ ఆ కేక్ ఎంత రుచిగా ఉంటుందంటే బ్రూస్ కొద్దిసేపట్లోనే ఆ కేక్ మొత్తాన్ని ఆరగించేస్తాడు. అయితే అతనికి ఏమీ కాదు. అప్పుడే ప్రిన్సిపల్ ఒక పెద్ద కేక్ను తెప్పించి దాన్ని కూడా పూర్తిగా ఖాళీ చేయమని ఆదేశిస్తుంది. అది చూసి బ్రూస్ కంగారు పడతాడు. ఎందుకంటే అతను ఇప్పటికే చాలా ఎక్కువ తిని ఉంటాడు. కానీ అతనికి వేరే ఆప్షన్ కూడా ఉండదు. అతను మెల్లమెల్లగా కేక్ తింటూ ఉంటాడు. కానీ అతిగా తిని అతను అలసిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లబోతాడు. కానీ అప్పుడే మటిల్డాతో కలిసి క్లాస్ అంతా అతన్ని చీట్ చేస్తూ ధైర్యం చెప్తుంది. బ్రూస్ పూర్తి శక్తితో లేచి ఆ కేక్ను విపరీతమైన ఆసక్తితో తినడం మొదలు పెడతాడు. బ్రూస్ ఏదోలాగా ఆ కేక్ మొత్తాన్ని తినేస్తాడు. పిల్లలందరూ సంతోషంతో గట్టిగా అరుస్తారు. ప్రిన్సిపల్ కోపంతో ఊగిపోతుంది. పిల్లలందరినీ 5 గంటలు ఎక్స్ట్రా స్కూల్లోనే ఉండాలని శిక్ష ఇస్తుంది. రాత్రికి మటిల్డా ఇంటికి తిరిగొచ్చినప్పుడు తమ ఇంటి బయట సిఐడి కారు నిలబడి ఉండటం చూస్తుంది. ఆమె తన తల్లిదండ్రులకు సిఐడి గురించి చెప్తుంది. కానీ ఎప్పట్లాగే వాళ్ళు ఆమె మాటను సీరియస్గా తీసుకోరు. కొన్ని రోజుల తర్వాత స్కూల్ ట్రిప్ సమయంలో లావెండర్కు ఒక బల్లి దొరుకుతుంది. ఆమె దాన్ని తన దగ్గర దాచుకుంటుంది. మరుసటి రోజు ప్రిన్సిపల్ స్కూల్కి వచ్చినప్పుడు ఆమె కారు చెడిపోయి ఉంటుంది. ఎందుకంటే మటిల్డా తండ్రి ఆమెకు నాసీ రకం కారు అమ్మి ఉంటాడు. అందుకే ప్రిన్సిపల్ కోపంతో మటిల్డాను చౌకీలో బంధిస్తుంది. అదే సమయంలో ప్రిన్సిపల్ క్లాస్కి రాబోతూ ఉండటంతో మిస్ హనీ అమండా జుట్టును సరిచేస్తూ ఉంటుంది. అప్పుడే లావెండర్ ఎవరికీ తెలియకుండా ఆ బలిని ప్రిన్సిపల్ నీళ్ల జగ్గులో వేస్తుంది. కొద్దిసేపటి తర్వాత ప్రిన్సిపల్ క్లాస్కి వచ్చి ఒక పిల్లాడు కూడా లేని బడియే అత్యంత ఉత్తమమైన బడి అని విద్యార్థులకు వివరిస్తుంది. మటిల్డా చౌకీలో ఉందని తెలుసుకున్న మిస్ హనీ వెంటనే వెళ్లి ఆమెను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి క్లాస్కి తీసుకొస్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ నీళ్లు తాగబోతూ ఉండగా ఆ బల్లి గ్లాసులోకి వెళ్తుంది. క్లాస్ అంతా గట్టిగా నవ్వడం మొదలు పెడతారు. అందరూ ఎందుకు నవ్వుతున్నారో ప్రిన్సిపల్కు మొదట్లో అర్థం కాదు. కానీ ఆమె దృష్టి ఆ బల్లిపై పడగానే బల్లులంటే తనకు చాలా భయం కనుక ఆమె భయంతో కేకలేస్తుంది. ఇదంతా మటిల్డానే చేసిందని ఆమె భావిస్తుంది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని మటిల్డా పదే పదే చెప్తుంది. కానీ ప్రిన్సిపల్ ఆమె మాట నమ్మదు.
నేను పెద్దదాన్ని, నువ్వు చిన్నదానివి. కనుక నేను నిన్ను ఎలాగైనా శిక్షిస్తానని అంటుంది. సరిగ్గా అదే క్షణంలో మటిల్డా కోపంగా ఆ గ్లాసును తేరిపారా చూస్తుంది. అకస్మాత్తుగా గ్లాసు దానంతటా అదే కదలడం మొదలై కిందికి పడిపోతుంది. ఆ బల్లి నేరుగా ప్రిన్సిపల్ పైనే పడుతుంది. ప్రిన్సిపల్ భయంతో గట్టిగా కేకలేస్తుంది. పిల్లలందరూ ఆమెను చూసి గట్టిగా నవ్వడం మొదలుపెడతారు. ఈదోలోగా ప్రిన్సిపల్ ఆ బల్లిని తీసి విసిరేస్తుంది. ఇదంతా మటిల్డా వల్లనే జరిగిందని గట్టిగా అరుస్తుంది. వెళ్తూ వెళ్తూ ప్రిన్సిపాల్ పిల్లలందర్నీ బెదిరిస్తుంది. ఇకపై తాను ప్రతిక్షణం వాళ్లపై ఓ కన్నేసుంచుతానని, ఎవరైనా తప్పు చేస్తే కఠినమైన శిక్ష తప్పదని హెచ్చరిస్తుంది. సరిగ్గా అదే సమయంలో తనలో ఏదో విచిత్రమైన ప్రత్యేకమైన శక్తి ఉందని మటిల్డా గ్రహిస్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మటిల్డా తన శక్తి గురించి మిస్ హనీకి చెప్తుంది. ఆ గ్లాసును తానే కింద పడేశానని అంటుంది. కానీ మిస్ హనీ అలా జరగడం అసలు సాధ్యం కాదంటుంది. అందుకే తాను ఆ గ్లాసును ఎలా కదిలించిందో మటిల్డా ఆమెకు ప్రదర్శించి చూపాలి అంటుంది. ఆమె పూర్తి ఏకాగ్రతతో గ్లాసును చూడటం మొదలుపెడుతుంది. కానీ ఈసారి ఏమీ జరగదు. మిస్ హనీకి మటిల్డా అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె మటిల్డాను తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. మటిల్డా కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. దారిలో మటిల్డా, నేను వస్తువులను కదిలించగలనని మీరు నిజంగా నమ్ముతున్నారా అని ప్రశ్నిస్తుంది. నీలోని శక్తిపై నీకు పూర్తి నమ్మకం ఉండాలని మిస్ హనీ ఆమెకు చెప్తుంది. అదే సమయంలో వాళ్ళు ప్రిన్సిపల్ ట్రెంచబుల్ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు. మటిల్డా ఆశ్చర్యపోయి ప్రిన్సిపల్ గారి ఇంటిలో ఉయ్యాల ఎందుకుంది అని అడుగుతుంది. అప్పుడు మిస్ హనీ తన గతాన్ని వివరిస్తుంది. చిన్నతనంలో తాను ఇదే ఇంట్లో ఉండేదానని చెప్తుంది. వాళ్ళ ఇల్లు చాలా అందంగా ఉండేది. కానీ ఆమెకు కేవలం 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. 5 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తండ్రి కూడా ఒక రహస్య రీతిలో మరణించారని అంటుంది. ఆ తర్వాత వాళ్ళ అత్త ట్రెంచబుల్ వాళ్ళ ఇంటిని ఆక్రమించుకుందని, ఆమె తనతో చాలా క్రూరంగా ప్రవర్తించేదని చెప్తుంది. మిస్ హనీ పెద్దదై ఉద్యోగంలో చేరిన తర్వాత వేరే కాపురం పెట్టేసింది. కానీ ట్రెంచబుల్ మాత్రం ఆమె పాత ఇల్లు, బొమ్మలు, ఫోటోలు, ఇతర సామాగ్రిని తన దగ్గరే ఉంచుకుంది. మటిల్డా కుటుంబం కూడా ఆమెను పట్టించుకోదు. కనుకే తాను ఈ విషయాలన్నీ చెబుతున్నానని మిస్ హనీ అంటుంది. ఒకరోజు అన్నీ మారిపోయాయని ఆమె ధైర్యంగా చెప్తుంది. ఆ మాట విని మటిల్డాలో ఆశ చిగురిస్తుంది. ఇద్దరూ కలిసి మిస్ హనీ ఇంటికి చేరుకుంటారు. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే టీచింగ్ ప్రొఫెషన్ను ఎంచుకున్నానని మిస్ హనీ చెబుతుంది. చదువు అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటని అంటుంది. అప్పుడు మటిల్డా, మీరు చాలా ధైర్యశాలి, పెద్దవాళ్ళు అన్నింటికీ భయపడతారని నేను అనుకునేదాన్ని అంటుంది. దానికి మిస్ హనీ నవ్వుతూ, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగే భయపడతారని బదిలిస్తుంది. వాళ్ళు తిరిగి ప్రిన్సిపల్ ట్రెంచబుల్ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు ట్రెంచబుల్ తన ఎక్సర్సైజ్ టూల్స్ ను కార్లో సర్దుకోవడం చూస్తారు. అప్పుడే అక్కడ ఒక నల్లటి పిల్లి వస్తుంది. దాన్ని చూడగానే ట్రెంచబుల్ హడలిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె కార్లో కూర్చుని శిక్షణకు బయలుదేరి వెళ్తుంది. ఇది చూసి మటిల్డా చాలా ఉత్సాహంగా మారిపోతుంది. మిస్ హనీతో, పదండి ఇంటి లోపలికి వెళ్లి మీ సామాగ్రి వెనక్కి తీసుకొద్దాం అని అంటుంది. మటిల్డా పరిగెత్తుకుంటూ ట్రెంచబుల్ ఇంటి వైపు వెళ్తుంది. దాంతో మిస్ హనీ కూడా ఆమె వెంటే వెళ్లాల్సి వస్తుంది. ఇద్దరు కలిసి దొంగచాటుగా ఇంటి లోపలికి ప్రవేశిస్తారు. తన పాత ఇల్లు చూసి మిస్ హనీ భావోద్వేగానికి గురవుతుంది. ఆమె తన తండ్రికి చెందిన చాక్లెట్ బాక్స్ ను చూస్తుంది. తండ్రి తనకు ఇదే బాక్స్ నుంచి చాక్లెట్లు తినిపించేవారని గుర్తు చేసుకుంటుంది. కానీ తండ్రి మరణం తర్వాత ట్రెంచబుల్ తనని ఎప్పుడూ చాక్లెట్స్ తిననివ్వలేదని అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ పైకి వెళ్తారు. మిస్ హనీ తన పాత గదిని చూస్తుంది. అక్కడ వాళ్ళకి మిస్ హనీ తండ్రి ఫోటో దొరుకుతుంది. ఆ ఇల్లు మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి ట్రెంచబుల్ తన తండ్రిని హత్య చేసి ఉంటుందని మటిల్డా అనుమానిస్తుంది. కానీ మరోవైపు ట్రెంచబుల్ కారు దారిలోనే చెడిపోతుంది. ఆమె ఆ కారును వెనక్కి ఇంటి వైపునకు తీసుకురావడం ప్రారంభిస్తుంది. మటిల్డా, మిస్ హనీ అప్పటికి ఇంట్లోనే ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళ కింద నుంచి ట్రెంచబుల్ గొంతు వినిపిస్తుంది. ఆమె తనకి పనికిరాని కారు అమ్మాడని మటిల్డా తండ్రిని ఫోన్లో బూతులు తిడుతూ ఉంటుంది. అప్పుడే ట్రెంచబుల్ దృష్టి తన స్థానం నుంచి కాస్త కదిలిన ఆ చాక్లెట్ బాక్స్ మీద పడుతుంది. ఎవరో ఇంటి లోపలికి వచ్చారని ఆమె వెంటనే పసిగట్టేస్తుంది. మిస్ హనీ, మటిల్డా చాలా భయపడిపోతారు. వంటగది తలుపు గుండా బయటికి వెళ్ళిపోతామని మిస్ హనీ వెంటనే మటిల్డాతో చెప్తుంది. మటిల్డా కిచెన్ వైపు పరిగెడుతుంది. కానీ ట్రెంచబుల్ కూడా మటిల్డా వెంటే వెళ్తుంది. మిస్ హనీ ట్రెంచబుల్ను గమనిస్తూ ఉంటుంది. ట్రెంచబుల్ సరిగ్గా మటిల్డా దగ్గరకు చేరుకుంటుంది. అందుకే ట్రెంచబుల్ మటిల్డాను వదిలి ఆ శబ్దం వచ్చిన వైపు వచ్చేలా చేయడానికి మిస్ హనీ కావాలనే అల్లరి చేస్తుంది. కానీ అదే సమయంలో పొరపాటున మటిల్డా కూడా కిచెన్లో శబ్దం చేస్తుంది. ట్రెంచబుల్ వెంటనే ఆగిపోయి కిచెన్ వైపు వెళ్లడం ప్రారంభిస్తుంది. మటిల్డా ఇంటి నుంచి బయటికి వెళ్లే తలుపును తెరవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది లాక్ చేయబడి ఉంటుంది. ట్రెంచబుల్ కిచెన్లోకి ప్రవేశిస్తుంది. కానీ ఆమెకు ఎవరూ కనిపించరు. ఎవరూ టేబుల్ కింద దాక్కున్నారని ఆమె కనిపిస్తుంది. ఆమె దాదాపు మటిల్డాను పట్టుకునేంత పనిచేస్తుంది. కానీ మటిల్డా చాకచక్యంగా టేబుల్కు అతుక్కుని తన ప్రాణాలు కాపాడుకుంటుంది. ట్రెంచబుల్ టేబుల్ కింద చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. సరిగ్గా అదే క్షణంలో
మిస్ హనీ కిందకు వచ్చి తలుపు తెరిచి మూస్తుంది. ఎవరో బయటికి పారిపోయారని ట్రెంచబుల్ భావించేలా చేస్తుంది. ట్రెంచబుల్ వెంటనే తలుపు వైపు పరిగెడుతుంది. మిస్ హనీ మళ్ళీ పైకి వెళ్తుంది. కానీ మిస్ హనీ అడుగుల చప్పుడు విని ట్రెంచబుల్ కూడా ఆమెను వెంబడిస్తుంది. మిస్ హనీ వెంటనే కిందకు వచ్చి మటిల్డాను వెంటబెట్టుకుని బేస్మెంటం వైపు పరిగెడుతుంది. కానీ బేస్మెంట్ తలుపు లాక్ చేయబడి ఉంటుంది. ప్రిన్సిపల్ కూడా విపరీతమైన కోపంతో వాళ్ళ వెంటే వస్తూ ఉంటుంది. కానీ ఆ ఇద్దరూ ఆఖరి సెకండ్‌లో బేస్మటం కిటికీ గుండా బయటకి దూకి తప్పించుకుంటారు. ప్రిన్సిపల్ పిచ్చిదానిలా బేస్మటం తాళం పగలగొట్టి వాళ్ళ కోసం వెతుకుతుంది. కోపంతో ఒక విగ్రహాన్ని కూడా పడేసి పగలగొట్టేస్తుంది. మటిల్డా, మిస్ హనీ చెట్ల మధ్య దాక్కుంటారు. మటిల్డా కోపంగా ట్రెంచబుల్ లాంటి మహిళల పిల్లలకు ప్రిన్సిపల్‌గా ఉండటానికి అర్హురాలు కాదని అంటుంది. తాను మళ్ళీ వచ్చి మిస్ హనీ బొమ్మలకు ఖచ్చితంగా తీసుకువస్తానని మాటిస్తుంది. కానీ మిస్ హనీ ఆమెను వారించి ఎప్పటికీ పొరపాటున కూడా ప్రిన్సిపల్ ట్రెంచబుల్ ఇంటికి వెళ్ళొద్దు. ఆమె నిన్ను సజీవంగా పాతిపెడుతుంది అని చెప్తుంది. మటిల్డా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన తల్లి పోలీసు అధికారులతో కలిసి కూర్చుని ఉండటం చూస్తుంది. వాళ్ళు బూట్లు అమ్మడానికి వచ్చారని జినియా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో హ్యారీ ఇంటికొస్తాడు. అధికారులను చూసి కోపంగా వాళ్ళని బయటికి గెంటేస్తూ నా సొంతింట్లో కూడా నాకు ప్రైవసీ లేదా అని అరుస్తాడు. వాళ్ళు అసలు పోలీసులని మటిల్డా వాళ్ళకి చెప్తుంది. కానీ హ్యారీ ఆమెపై అరిచి నీ పని నువ్వు చూసుకో అంటాడు. మటిల్డాకు చాలా కోపం వస్తుంది. ఆమె తలుపును నిశితంగా చూడటం ప్రారంభిస్తుంది. తలుపు కొద్దిగా కదలడాన్ని గమనిస్తుంది. అప్పుడే హ్యారీ కోపంగా మటిల్డా వైపు రావడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మటిల్డాకు కోపం, ఏకాగ్రత రెండూ విపరీతంగా పెరిగిపోతాయి. అకస్మాత్తుగా తలుపు దానంతటా అదే మూసుకుని లాక్ అయిపోతుంది. తన దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయని ఇప్పుడు మటిల్డాకి 100% నమ్మకం కుదురుతుంది. అందుకే మటిల్డాకు కేవలం ప్రాక్టీస్ మాత్రమే అవసరం అవుతుంది. ఆమె ఎప్పుడైతే చాలా కోపంగా ఉండి ఏదైనా ఒక వస్తువుపై పూర్తి ఏకాగ్రత పెడుతుందో అప్పుడు ఆమె దానిని కదిలించగలదు. ఆ తర్వాత మటిల్డా తన శక్తులను మెరుగుపరుచుకోవడానికి ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తుంది. ఆమె ఆ క్షణాలను గుర్తు చేసుకుంటుంది. అప్పుడు ఆమె కుటుంబం, ప్రిన్సిపల్ తనపై అరచిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది. తద్వారా తనకు కోపం వచ్చి తన శక్తులు యాక్టివేట్ చేసుకోగలదు. క్రమంగా ఆమె స్పూను, పాలు, ఇంట్లోని ఇతర వస్తువులను తన మనసుతోనే కంట్రోల్ చేయడం నేర్చుకుంటుంది. మటిల్డా ఇంట్లోని వస్తువులను గాలిలో పైకి లేపి ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు ఆమె శక్తులు మునుపటి కంటే మరింత బలంగా మారుతుండటంతో ఆమె చాలా సంతోషిస్తుంది. ఒకరోజు మటిల్డా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా గ్యారేజ్‌లోకి చొరబడిన ఇద్దరు సీఐడీ అధికారులపై ఆమె దృష్టి పడుతుంది. వాళ్ళ వద్ద సెర్చ్ వారెంట్ కూడా ఉండదు. వాళ్ళు రహస్యంగా నకిలీ కారు విడిభాగాల ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. అధికారులు పరిశీలించాలనుకుంటున్న ఆ బాక్స్‌ను మటిల్డా చాటుగా తన శక్తులతో పక్కకు కదిలిస్తుంది. ఆ తర్వాత ఆమె వాళ్ళ ఎదురుగా వచ్చి వారెంట్ లేకుండా సోదాలు చేయడం చట్టవిరుద్ధమని చెప్తుంది. మీ తండ్రి జైలుకు వెళ్తారని, నిన్ను అనాథాశ్రమానికి పంపుతామని అధికారులు ఆమెను బెదిరిస్తారు. మాటలతో ప్రయోజనం లేదని మటిల్డా గ్రహించినప్పుడు ఆమె తన కళ్ళ చూపుతోనే వాళ్ళ కారును కదిలించడం ప్రారంభిస్తుంది. షాకైన అధికారులు కారు వైపు పరుగులు తీస్తారు. ఆ అలజడిని ఆసరా చేసుకుని మటిల్డా వాళ్ళ టేప్‌ను దొంగిలిస్తుంది. తద్వారా ఆమె తండ్రి హ్యారీకి వ్యతిరేకంగా అధికారుల వద్ద ఎలాంటి ఆధారం ఉండదు. రాత్రి మటిల్డా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోజే మిస్ హనీ బొమ్మలను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని ఆమె నిశ్చయించుకుంటుంది. అందుకే ఆమె తన బ్యాగ్ తీసుకుని ప్రిన్సిపల్ ట్రెంచబుల్ ఇంటికి చేరుకుంటుంది. బయట తీవ్రమైన ఈదురుగాలులు వీస్తూ ఉంటాయి. మటిల్డా నిశ్శబ్దంగా ఇంటి దగ్గరికి వెళ్లి ట్రెంచబుల్ తన వస్తువులను సర్దుకుంటున్నట్లు గమనిస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మటిల్డా చాటుగా పైకి వెళ్లి మిస్ హనీ పాత గది కిటికీ వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత తన శక్తులను ఉపయోగించి మిస్ హనీ బొమ్మను గాలిలోనే కదిలిస్తూ తన దగ్గరికి తెచ్చుకుంటుంది. ఆమెకు బొమ్మలు దొరికిన తర్వాత కిందకు దిగడం మొదలు పెడుతుంది. కానీ అకస్మాత్తుగా ఆమె రిబ్బన్ చెట్టు కొమ్మలో ఇరుక్కుపోతుంది. అప్పుడు మటిల్డా తన శక్తులతో ఆ చాక్లెట్ బాక్స్ ను కూడా కదిలిస్తుంది. అలా ఆమె చాక్లెట్లు తీసుకుంటుంది. ఇంట్లో ఎవరో ఉన్నట్లు ప్రిన్సిపల్ కు అనిపిస్తుంది. ఆమె వెంటనే కిటికీ నుంచి బయటకు చూస్తుంది. కానీ మటిల్డా కింద పడుకుని దాక్కుంటుంది. ఆ తర్వాత మటిల్డా తన శక్తులను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఆమె గడియారపు ముళ్లను ముందుకు వెనకకు తిప్పడం మొదలు పెడుతుంది. ప్రిన్సిపల్ కుర్చీని కూడా వెనక్కి కదిలిస్తుంది. ప్రిన్సిపల్ తీవ్రంగా కంగారు పడిపోతుంది. అసలు ఏం జరుగుతుందో ఆమెకు అంతు చిక్కదు. ఈ రోజు మటిల్డా పిల్లలందరి తరపున ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అందుకే ఆమె ఎలక్ట్రిసిటీ వైర్లను కంట్రోల్ చేస్తుంది. దాంతో ఇంటి లైట్లు అదృశ్యంగా
పదే పదే ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత ఆమె ఇంటి కిటికీలన్నింటినీ తెరిచేస్తుంది. ఆ తర్వాత ఆమె ప్రిన్సిపల్ ఫోటోను తీసి మంటలో విసిరేస్తుంది. ఆ స్థానంలో మిస్ హనీ తండ్రి ఫోటోను తగిలిస్తుంది. ఇదంతా చూసి ప్రిన్సిపల్ హడలిపోతుంది. మిస్ హనీ తండ్రి ఆత్మే తనను ఈ ఇల్లు విడిచి వెళ్లిపోమని హెచ్చరిస్తోందని ప్రిన్సిపల్ భావించాలన్నదే మటిల్డా ప్లాన్. ప్రిన్సిపల్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే ఆమె దృష్టి మటిల్డా రిబ్బన్ మీద పడుతుంది. ఆ రిబ్బన్ వాసన చూసి తనతో ఈ విన్యాసాలన్నీ ఎవరో ఒక స్టూడెంట్ చేతనే చేయించబడ్డాయని ప్రిన్సిపల్ క్షణంలో పసిగట్టేస్తుంది. మరోవైపు మటిల్డా తన పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి సురక్షితంగా బయటపడుతుంది. మరుసటి రోజు స్కూల్లో మటిల్డా మిస్ హనీకి ఆమె బొమ్మలను, చాక్లెట్ ముక్కలను బహుమతిగా ఇస్తుంది. అది చూసి మిస్ హనీ ఆశ్చర్యపోతుంది. కానీ అకస్మాత్తుగా ప్రిన్సిపల్ స్కూల్లోకి ప్రవేశించి ఈ రోజు తానే స్వయంగా మిస్ హనీ క్లాసును బోధిస్తానని ప్రకటిస్తుంది. అదే సమయంలో మటిల్డా మెదడులో ఒక సరికొత్త ప్లాన్ నడుస్తూ ఉంటుంది. ఆమె మిస్ హనీని వాళ్ళ తండ్రి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. కానీ మిస్ హనీ తీవ్రమైన ఆందోళనలో ఉంటూ ఆ బొమ్మలను వెంటనే మళ్ళీ ఆ ఇంట్లోనే భద్రపరచాలని, లేకపోతే ప్రిన్సిపల్ మనల్ని సజీవంగా ఉంచదని అంటుంది. నేను నిన్ను ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళొద్దని ముందే వారించలేదా అని ఆమె మటిల్డాను ప్రశ్నిస్తుంది. కానీ మటిల్డా ఎంతో ప్రశాంతంగా ఆమెతో భయపడకండి, అంతా సర్దుకుంటుంది. అసలు తాను ఆ ఇంటి లోపలికి వెళ్ళలేదని, గ్యారేజీ కప్పు ఎక్కి తన శక్తులను ఉపయోగించి ఆ వస్తువులన్నీ తీసుకువచ్చానని మటిల్డా చెప్తుంది. మొదట మిస్ హనీ నమ్మలేకపోతుంది. అప్పుడు మటిల్డా వెంటనే క్లాస్లోని వస్తువులను గాలిలోనే కదిలించి చూపిస్తుంది. మిస్ హనీ ఆశ్చర్యపోయి మటిల్డాకు నిజంగానే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని అంగీకరిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ప్రిన్సిపల్ క్లాస్లోకొస్తుంది. ఆమె విపరీతమైన కోపంతో ఉంటుంది. విద్యార్థులందరినీ తన ఎదురుగా నిలబడమని ఆదేశిస్తుంది. నిన్న రాత్రి ఎవరో తన ఇంటికి వచ్చారని, మీలో ఎవరిదో ఒకరిది రిబ్బన్ తనకు దొరికిందని అంటుంది. ఇదంతా మటిల్డానే చేసిందని ప్రిన్సిపల్ బలంగా నమ్ముతుంది. ఆమె వెంటనే మటిల్డా మెడ పట్టుకుంటుంది. కానీ అదే సమయంలో మటిల్డా రహస్యంగా చాక్ పీస్ను తన కంట్రోల్లోకి తీసుకుని బ్లాక్ బోర్డుపై రాయడం ప్రారంభిస్తుంది. మిస్ హనీ తండ్రి స్వయంగా ప్రిన్సిపల్ కోసం రాస్తున్నట్లుగా బోర్డుపై అక్షరాలు ఏర్పడతాయి. మిస్ హనీ ఇల్లు, డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఈ ఊరు విడిచి శాశ్వతంగా వెళ్ళిపో, లేకపోతే నీ గతి కూడా నాలాగే అవుతుందని అందులో రాస్తుంది. అది చూసి ప్రిన్సిపల్ హడలిపోతుంది. ఆ తర్వాత మటిల్డా ఆ చాక్ పీస్ను గాలిలో ఎగరేసి నేరుగా ప్రిన్సిపల్ పై దాడి చేస్తుంది. క్లాస్ అంతా గట్టిగా నవ్వుతుంది. ప్రిన్సిపల్ భయంతో అపస్మారక స్థితికి చేరుకుంటుంది. పిల్లలు ఆమె దగ్గరికి రాగానే ఆమె స్పృహలోకి వస్తుంది. ఒక పిల్లాన్ని పట్టుకుని కిటికీలో నుంచి బయటకు విసిరేస్తుంది. కానీ మటిల్డా వెంటనే తన శక్తులను ఉపయోగించి ఆ పిల్లాడిని గాలిలోనే ఆపేస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లాడిని ప్రిన్సిపల్ పైనే పడేస్తుంది. ఆ తర్వాత మటిల్డా తన శక్తులను ఉపయోగించి క్లాస్ రూమ్ మొత్తానికి ముందు ప్రిన్సిపల్ పరువు తీసేస్తుంది. ప్రిన్సిపల్ అవమానపడటం చూసి విద్యార్థులందరూ ఆనందంతో ఊగిపోతారు. పిల్లలందరూ ప్రిన్సిపల్ పై తిండి పదార్థాలు విసరడం ప్రారంభిస్తారు. స్కూల్ అంతా తనకు వ్యతిరేకంగా మారిందని తెలుసుకుని ప్రిన్సిపల్ షాక్ అయిపోతుంది. ఈసారి పిల్లలు కూడా ఆమెను వదిలేలా కనిపించరు. చివరికి ప్రిన్సిపల్ తన కారులో కూర్చుని అక్కడి నుంచి పారిపోతుంది. ఆ రోజు తర్వాత ఆమె ఎప్పటికీ వెనక్కి రాదు. ఈ విధంగా మటిల్డా తన శక్తులను సూపర్ హీరోలా ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత మిస్ హనీకి ఆమె ఇల్లు తిరిగి దక్కుతుంది. మటిల్డా తరచూ మిస్ హనీ ఇంటికి వెళ్లడం ప్రారంభిస్తుంది. కానీ ఒకరోజు జినియా అకస్మాత్తుగా మటిల్డాను తీసుకుని వెళ్ళడానికి వస్తుంది. ఎందుకంటే పోలీసులు హ్యారీ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుంది. మటిల్డా మాత్రం మిస్ హనీని విడిచి వెళ్లడానికి అస్సలు ఇష్టపడదు. మిస్ హనీ లాంటి ఇల్లాలికి నీలాంటి అల్లరి పిల్ల అవసరం లేదని హ్యారీ ఆమెతో అంటాడు. కానీ మిస్ హనీ వెంటనే జోక్యం చేసుకుని ఆమె ఎంతో ఇంటెలిజెంట్ పిల్లని, తాను ఆమెను విపరీతంగా ప్రేమిస్తున్నానని చెప్తుంది. అప్పుడు మటిల్డా భావోద్వేగంతో మిస్ హనీని మీరు నన్ను దత్తత తీసుకుంటారా అని అడుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మటిల్డా అడాప్షన్ పేపర్లను ముందే సిద్ధం చేసి ఉంచుతుంది. ఆ పేపర్లపై సంతకాలు చేయమని మటిల్డా తన తల్లిదండ్రులను కోరుతుంది. మటిల్డాను తాను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయానని జినియా సంతోషంగా అంటుంది. చివరికి ఆమె ఆ పేపర్లపై సంతకం చేస్తుంది. హ్యారీ తొందరలో ఉంటాడు కాబట్టి అతను కూడా ఏమాత్రం ఆలోచించకుండా సంతకం చేసేస్తాడు. మటిల్డా ఖర్చులు తాను భరించబోనని మిస్ హనీతో చెప్తాడు. అలా ఆ ఇద్దరూ తమ కూతురి జీవితం కోసం మొట్టమొదటిసారి ఒక మంచి పని చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి మటిల్డా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆమె జీవితం ఎంతో అందంగా మారుతుంది. జీవితం నిజంగా ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఆమెకు అర్థమవుతుంది. మిస్ హనీ కొత్త ప్రిన్సిపల్ అవుతుంది. ఇద్దరూ చాలా సంతోషంగా కలిసి జీవించడం మొదలు పెడతారు. ఈ కథలోని అత్యంత సుందరమైన విషయం ఏంటంటే మటిల్డా, మిస్ హనీ ఇద్దరికీ తమ జీవితాంతం ఏది కావాలని పరితపించారో అదే దక్కింది. అదే ఒక సంతోషకరమైన కుటుంబం. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.